అంటే కొంతమంది అయితే పక్క వాళ్ళని చూసి పాపంలో చేస్తూ ఉంటారు పాపాన్ని. ఎలా అంటే ఆ అమ్మాయి లవ్ చేసింది కదా, లేకపోతే ఆ అబ్బాయి లవ్ చేశాడు కదా, నేను లవ్ చేస్తే తప్పేంటి, నేను చేస్తేనే తప్ప, వాళ్ళు చేస్తే తప్పు కదా, వాళ్ళు చాలా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కదా, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కదా, తాగుతున్నారు కదా, నేను తాగితే తప్పేంటి, నేను గేమ్స్ ఆడితే తప్పేంటి, చాలామంది ఆడుతున్నారు కదా, నేను చేస్తేనే అది పాపమా, అందరూ చేస్తే అది పాపం కదా, వాళ్ళు ఎలాగో చేస్తున్నారు నేను కూడా చేస్తాను. చాలామంది అంటూ ఉంటారు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మేము ఈ పాపంలో అంటూ ఉంటే, నువ్వు కూడా ఎంజాయ్ చేయి, ఎందుకు నీ జీవితాన్ని అలా చేసేసుకుంటావు ఇలా చేసేసుకుంటావు అంటే, వీళ్ళు మాటలు విని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని పాపానికి అంకితం చేసేస్తూ ఉంటారు. పాపంలో మునిగిపోతూ పాపానికి ఒక బానిసత్వం కింద, పాపమే వాళ్ళే పాపం అన్నట్టు బ్రతుకుతా జీవిస్తా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. పాపాన్ని విడిచిపెట్టరు. వాళ్ళు చేసిన పాపం వాళ్ళని పట్టుకుంటూ ఉంటుంది. అలాగ వాళ్ళని చూసి వీళ్ళని చూసి సినిమాలని షికారులని అవన్నీ పక్కోళ్ళని చూసి వీళ్ళు చేసేస్తూ ఉంటారు. వీళ్ళు చేసేయడం ద్వారా వీళ్ళు పాపంలో జాయిగా కొద్దిగా పడిపోతూ వాళ్ళ జీవితాన్నే మర్చిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితం యొక్క అర్థం, వాళ్ళ జీవితం యొక్క విలువ ఏంటో కూడా మర్చిపోయి జీవిస్తూ ఉంటారు లోకంలో. పాపంలో పడిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పాపం చేసి